శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 48. శ్లోకాము. అవ్యక్తోపాక్షర ఇత్యుక్తః తమాహః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అర్థము. ఈ అవ్యక్తమనే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి అనియు అందురు. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరినవారు మరల తిరిగిరారు. శ్లోకాము. పురుషః స సరః పార్థః భక్త్వాలభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అర్థము. ఓ పార్థ, సమస్త ప్రాణులు ఆ పరమాత్మ యందే అంతర్గతములై యున్నవి. ఆ పరమాత్మచేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్యభక్తి ద్వారా మాత్రమే లభ్యము కాగలడు. శ్లోకాము. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చేవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అర్థము. ఓ భారతశ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగివచ్చు గతిని పొందుదురో అటువంటి కాలములను, అనగా రెండు మార్గములను చెప్పుచున్నాను. శ్లోకాము. అగ్నిర్జ్యోరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అర్థము. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నొందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమక్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కునిపోయి పరమపదమును చేర్చుదురు. శ్లోకాము. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అర్థము. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ కర్మయోగులను క్రమక్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన అభిమాన దేవతలు కునిపోయి స్వర్గాదిలోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమస జ్యోతిని పొంది, అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి పునర్జన్మ నెత్తుచున్నారు. శ్లోకాము. శుక్లకృష్ణే గతి హేతి జగతః శాశ్వతమతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. అర్థము. ఈ రెండు మార్గములకును శుక్ల, కృష్ణ మార్గములనియు వ్యవహారము గలదు. ఇవి సనాతనములు. శుక్లమార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగిరారు. కృష్ణమార్గమున వెళ్ళువారు తిరిగివచ్చి జనన మరణ చక్రములో పడుదురు. శ్లోకాము. నితి శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగాయుక్తో భవార్జున. అర్థము. పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలిసికొన్న యోగి మోహమునపడడు. కావున అన్ని కాలముల యందును నీవు యోగివి కమ్ము. శ్లోకాము. వేదేషు యజ్ఞేషు తపస్సు చేవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపై తిచాద్యం. అర్థము. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేదపఠనము వలనను, యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును మించి నిస్సందేహముగా ఉత్కృష్టమైన బ్రహ్మపదమును పొందుచున్నాడు. శ్లోకాము.
ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే పాశుభాత్. అర్థమ్ము. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, ఓ అర్జునా! నీవు దోషదృష్టిలేని భక్తుడవు. కనుక నీవు రహస్యమైన జ్ఞానమును మరల వివరముగా చెప్పుచున్నాను. దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. శ్లోకాము. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. ప్రత్యక్షావగం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అర్థమ్ము. ఈ బ్రహ్మజ్ఞానము విద్యలకు తలమానికము. సమస్త గోప్య విషయములకును శిరోభూషణము. అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము. ధర్మయుక్తము సాధన చేయుటకు మిక్కిలి సులువైనది.